మన లైఫ్‌లో కొంతమందుంటారు. మన హ్యాపీనెస్‌ని స్లోగా తగ్గిచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్నేమి కొట్టరు. అలా అని మీ మీద పెద్దగా గొడవేం పెట్టుకోరు. కానీ మీ ఎనర్జీని మొత్తం డ్రైన్ చేసేస్తారు. మీరెప్పుడైనా ఇలా ఫీలయ్యారా? వాళ్ళని మీరు కలిసిన తర్వాత మీ మైండ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అంటే ఇది ఏదో తెలియని గజిబిజిగా ఉంటుంది. ఏదో తెలియని డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. మీరెంత ట్రై చేసినా వాళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. సో, వాళ్ళని మీరు ఇంప్రెస్ చేయలేరు మీరెంత మంచిగా ఉన్నా కానీ. మీ సక్సెస్‌ని గ్రోత్‌ని చూస్తే వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఏదో ఒకటి మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ గనక మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ టు మై ఛానల్ ఓ చిన్న ఆలోచన. ఇది పెద్ద లెక్చర్ కాదు. ఒక చిన్న ఆలోచన మాత్రమే. అసలు టాక్సిక్ పర్సన్ అంటే ఎవరు? టాక్సిక్ పర్సన్ అంటే విలనేమీ కాదు. కానీ మన పీస్‌ని డిస్టర్బ్ చేసేవాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళు మన క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన రిలేటివ్స్ అవ్వచ్చు, మన కొలీగ్స్ అవ్వచ్చు, ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయ్యుండొచ్చు. అయితే ఈ టాక్సిక్ పీపుల్‌ని ఎలా గుర్తించాలి అంటే, వాళ్ళు ఎప్పుడూ మీ మీద ఏదో కంప్లెయింట్ చేస్తూనే ఉంటారు. సో, వాళ్ళకి మీ గురించి ఏదో కంప్లెయింట్ ఉంటూనే ఉంటుంది. మీ గ్రోత్, మీ సక్సెస్ వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఇవ్వదు. ఏదైనా ఒకవేళ మీరు గనక ఏదైనా తప్పు చేసున్నా, లేకపోతే మీ తప్పు లేకపోయినా, ఎప్పుడు వాళ్ళు ఇది నీ తప్పే, నీ తప్పే, నీ తప్పే అని పదే, 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 పదే గుచ్చి, గుచ్చి మీకు చెప్తూ ఉంటారు. మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి, మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ చేసి చులకనగా చూస్తూ ఉంటారు. ప్రతిసారి మిమ్మల్ని వాళ్ళు ఒక ఫ్రెండ్‌గా అయినా, ఫ్యామిలీ మెంబర్‌గా అయినా ఎలా అయినా మిమ్మల్ని చేసుకున్నందుకు గిల్టీ ఫీల్ అయ్యేలా చేస్తారు. సో, ఒక పర్సన్ అనేవాళ్ళు ఎవరైనా సరే మనకి సపోర్ట్ ఇవ్వకపోయినా పర్లేదు. కానీ మనల్ని ఎప్పుడూ చులకన చేయకూడదు. అలా చూసారు అంటే ఖచ్చితంగా వాళ్ళు మన లైఫ్‌లో టాక్సిక్ పీపుల్ అనే అర్థం చేసుకోవాలి. అయితే మనము ఇంత టాక్సిక్ పీపుల్ అని తెలిసి కూడా మనం ఎందుకు టాలరేట్ చేస్తాము? ఎందుకంటే మనము ఒకవేళ ఆ పర్సన్ అనేవాళ్ళు మన లైఫ్‌లో లేకపోతే మనము ఏమైపోతామో, మన అంటే మన ఒంటరితనాన్ని భరించలేవేమో అనే భయము, లేకపోతే సొసైటీ ఏమనుకుంటుందో అని భయము, ఒకవేళ ఫ్యామిలీ బాండింగ్ అనే ఎమోషనల్ అటాచ్‌మెంట్‌లో మనం ఉన్నామేమో. సో, ఎస్పెషల్లీ ఈ వుమెన్‌కనేది ఇది చాలా కష్టమైన విషయం మనకి. ఎందుకంటే మనల్ని చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి అంటే అడ్జస్ట్ అవ్వాలి, సైలెంట్‌గా ఉండాలి, ప్రతిదానికి ఫైట్ చేయకూడదు, భూదేవిలాగా ఓర్పుగా ఉండాలి, ప్రతిదానికి గొడవ పెట్టుకోకూడదు, సైలెంట్‌గా ఉండాలి, తగ్గాలి, తగ్గాలి, తగ్గాలి ఇదే నేర్పించుంటారు. కానీ ఎవ్వరు మనకి మీ మనశ్శాంతిని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అని ఎవ్వరూ చెప్పరు. ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి అంటే అడ్జస్ట్ అవ్వాలి, సైలెంట్‌గా ఉండాలి, ఫైట్ చేయకూడదు ఇవే చెప్తారు. అయితే ఒక పెద్ద హార్డ్ ట్రూత్ ఏంటంటే, మనము ఈ నెగెటివ్ ఎన్విరాన్మెంట్, ఈ టాక్సిక్ పీపుల్ మధ్యలోనే ఉంటే ఖచ్చితంగా మనం ఎప్పటికీ హీల్ అవ్వలేము. సో, చాలా మంది చెప్తారు, మనం ఏదైనా పోగొట్టుకుంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అని. కానీ అది ఈ విషయంలో ఖచ్చితంగా తప్పే అయిద్ది. ఎందుకంటే మనం ఈ నెగెటివ్ ఎన్విరాన్మెంట్ మధ్యలోనే ఉంటే ఎప్పటికీ హీల్ అవ్వలేము. సో, మనం గ్రో అవ్వాలి. సో, మనం గ్రో అవ్వాలి అంటే ఈ నెగెటివ్ ఎనర్జీ నుంచి డిస్టెన్స్‌లో ఉండాలి.